హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి నుండి క్యాలెండర్ రావడం జరుగుతుంది. ఆ క్యాలెండర్ ప్రకారం డెఫినెట్గా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో మనకు ఎస్ఎస్సి నుండి సిజిఎల్ అనేది చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. సిజిఎల్ నోటిఫికేషన్ కూడా కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ 2025కి సంబంధించిన సిజిఎల్ ఎగ్జామ్ డెఫినెట్గా రాబోతుంది. అండ్ దానికి సంబంధించిన క్యాలెండర్ ఆల్రెడీ వచ్చేసింది. 2025కి సంబంధించి క్యాలెండర్కి సంబంధించిన వీడియో, ఇంకొక సపరేట్ వీడియో ఉంది. అందులో మీరు డీటెయిల్గా ఎస్ఎస్సి నుంచి వచ్చే సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, ఎంటిఎస్, జీడి, సిపిఓ, ఢిల్లీ పోలీస్, జేఈ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కి సంబంధించి షెడ్యూల్ ఆల్రెడీ ముందుగానే రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం ఎగ్జామ్స్ మోస్ట్లీ జరుగుతాయి. అందులో మనకు సిజిఎల్ చాలా ఇంపార్టెంట్. డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ లో క్లాస్ ఏ లెవెల్లో మీరు జాబ్ తెచ్చుకోవాలి అంటే డెఫినెట్ గా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోటిఫికేషన్. కాబట్టి దీనికోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. సో ఈ పర్టికులర్ సిజిఎల్ లో ఏమేం పోస్టులు ఉంటాయి, ఆ పోస్టులకు సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అందులో శాలరీస్ ఎలా ఉంటాయి, వాటిలో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వస్తుంది. మనం సిజిఎల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ దానికంటే ముందే మీకు కంప్లీట్గా సిజిఎల్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఎన్ని లెవెల్స్లో ఎగ్జామ్ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇలా ప్రతి డీటెయిల్డ్ వీడియోస్ మనం చేస్తాము. అండ్ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కటికి ఈ పోస్ట్ల గురించి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మీరు ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే మనం నోటిఫికేషన్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అందులో మనం పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ను బట్టి కొన్ని పోస్టులకి ఎగ్జామ్స్ లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది, కొన్ని పోస్టులకి కామన్ గా ఎగ్జామ్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ తెలిస్తే మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించి ఏమేం పోస్టులు ఉంటాయి, డిఫరెన్సెస్ ఏముంటాయి అనేది ఒకసారి ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులన్నీ కూడా సిజిఎల్ నుంచి రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అదేవిధంగా ఇక్కడ మనకు అసిస్టెంట్స్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ సిబిఎస్ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి ఇన్స్పెక్టర్, అదేవిధంగా అసిస్టెంట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అదేవిధంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో మంచి మంచి పొజిషన్స్ లో ఈ పర్టికులర్ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మంచి మంచి మినిస్ట్రీస్ లో కూడా ఉంటాయి. ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్టులన్నీ ఉంటాయి. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ వచ్చేసి అండ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అసిస్టెంట్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో కానీ, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా ఇందులో ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఉంటుంది. సిబిఐ డిపార్ట్మెంట్ లో నుంచి మనకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ లో అసిస్టెంట్ వేకెన్సీస్ ఉంటాయి. అదేవిధంగా కాగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి డివిజనల్ అకౌంటెంట్ కూడా మనకు కాగ్ లో చాలా ఇంపార్టెంట్ పోస్టులు ఉంటాయి. అదే కాకుండా నార్కోటిక్స్ లో కూడా ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి మీకు పోస్టులు స్టార్ట్ అవుతాయి. అండ్ అదర్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీస్ లో ఈ పోస్టులు అయితే ఉంటాయి. అదేవిధంగా ఎన్ఐఏలో కూడా పోస్టులు ఇందులో నుంచే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ కూడా ఈ పోస్టులనే ఉంటాయి. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ నుంచి, అదేవిధంగా కాగ్ లో, అదేవిధంగా సిజిడిఏలో ఆడిటర్ పోస్టులు అయితే ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ పోస్టులు కూడా ఉన్నాయి కాగ్ లో. అండ్ ఇవన్నీ కూడా మనకు సిజిఎల్ నుండి డైరెక్ట్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్ లో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో డైరెక్ట్ వేకెన్సీస్ ను ఇందులో రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇవి సిజిఎల్ లో ఉండే పోస్టులు. మరి ఇన్ని పోస్టులు ఉంటే మనం ఏ పోస్టులు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పోస్టులకు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇలా
డీటెయిల్ గా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, మీకు బేసిక్ గా చూపిస్తాను. బట్ మీరు ఒకవేళ మేల్ అయితే ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఒకవేళ మీరు ఫీమేల్ అయితే ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, దేనికి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎలాంటివి అప్లై చేసుకుంటే సేఫ్ గా మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా నోటిఫికేషన్ ముందు నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జనరల్ గా ఇందులో ఉన్న పోస్టులకు సంబంధించి జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనకు ఆడిట్ ఆఫీసర్ కి సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది డిపార్ట్మెంట్ మినిస్ట్రీ వచ్చేసి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అండర్ కంట్రోల్ ఆఫ్ ఆడిట్ జనరల్ అంటే కాగ్ లో ఉంటుంది. అదేవిధంగా ఈ పోస్ట్ లెవెల్ వచ్చేసి మనకు గ్రూప్ బి గజెటెడ్ లెవెల్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ ఇది. అండ్ అదేవిధంగా ఇందులో జాబ్ ప్రొఫైల్ మనకు జనరల్ గా రెగ్యులర్ ఆడిట్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్ కి సంబంధించి వాటికి సంబంధించిన అకౌంట్స్, వాటి యొక్క ఆడిట్స్ చూసుకోవడం మెయిన్ గా ఈ పర్టికులర్ పోస్ట్ యొక్క వర్క్ అయితే ఉంటుంది. నీడ్ టు అసిస్ట్ ఆడిట్స్ in the government and public sector organization, also need to travel during an inspection. ఇవన్నీ కూడా కంప్లీట్ ఆడిటింగ్ కి సంబంధించిన ఆడిట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ వర్క్స్ అన్ని కూడా ఈ పోస్ట్ లో ఉంటాయి. నెక్స్ట్ మనకి అసిస్టెంట్స్ అకౌంట్స్ ఆఫీసర్. ఈ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఇది కూడా ఆడిట్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది, గ్రూప్ బి గెస్టెడ్ సంబంధించింది. ఇందులో ద ప్రొఫైల్ కన్సిస్ట్ ఆఫ్ వర్కింగ్ యాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, బట్ మోస్ట్ క్యాండిడేట్స్ విల్ బి డూయింగ్ ద కంప్యూటర్ డేటా రిలేటెడ్ ఆ వర్క్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడం, కంప్యూటర్ లో వర్క్ చేయడం, దాన్ని ట్రాక్ చేయడం, ప్రాపర్ గా మెయింటైన్ చేయడం అనేది అసిస్టెంట్ అకౌంట్స్ ఆడిట్ ఆఫీసర్ కి సంబంధించింది. ఇదేమో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇది అసిస్టెంట్స్ అకౌంట్స్ ఆఫీసర్ లాగా ఈ వర్క్స్ ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూడండి, ఇందులో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీస్ లో చూడండి, రైట్, ఈ అన్ని మినిస్ట్రీలో ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, రైల్వేస్ కానీ, సిబిఐ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ఇవన్నిటికి సంబంధించి ఇది కూడా గ్రూప్ బి పోస్ట్. ఇందులో మోస్ట్లీ ఈ వర్క్ అంతా కూడా డెస్క్ జాబ్, అండ్ ఇందులో మీకు మేజర్ గా ఫైల్స్, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడం అనేది ఇందులో మేజర్ గా వర్క్ ఉంటుంది. ఇది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. తర్వాత మేజర్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇది కూడా గ్రూప్ బి కిందకి వస్తుంది, బట్ గెస్టెడ్ కాదు. దే హ్యావ్ టు కంపైల్ రిపోర్ట్స్, ఫైల్ కీపింగ్, ట్రాక్ ఆఫ్ ఆన్ గోయింగ్ కేసెస్, అవన్నిటిని కూడా ప్రాపర్ గా ఆ రిపోర్ట్స్ అన్నిటిని మెయింటైన్ చేయడము, ఫైల్స్ ని మెయింటైన్ చేయడము అసిస్టెంట్స్ యొక్క పని ఉంటుంది. అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇన్స్పెక్టర్, ఇది గ్రూప్ సి క్యాడర్ కిందికి వస్తుంది. ఇందులో మనకు అసెసింగ్ ఇన్కమ్ ట్యాక్స్ పేబుల్ బై ద పీపుల్ ఆర్ కంపెనీస్, కండక్టింగ్ రైడ్స్ అండ్ హ్యాండిలింగ్ రీఫండ్ క్లెయిమ్స్. మన జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన రైడ్స్ కానీ, అదేవిధంగా మనకు పీపుల్స్ కానీ, కంపెనీస్ కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ చూసుకోవడము, అదేవిధంగా రీఫండ్ క్లెయిమ్స్ అవన్నీ చూసుకోవడం అనేది కూడా ఈ ప్రాపర్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ యొక్క జనరల్ వర్క్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పోస్ట్, ఇన్స్పెక్టర్ పోస్ట్ అయితే ఇది గ్రూప్ బి కిందికి వస్తుంది. చెకింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వేషన్ ఆఫ్ ద ఎక్సైజ్ డ్యూటీ, వెరిఫై ద టాక్సేషన్స్ ఆన్ గూడ్స్ పాసింగ్ త్రూ ద పోర్ట్స్. ఈ పోర్ట్స్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాబట్టి పోర్ట్స్ లో ఉన్నటువంటి వచ్చే గూడ్స్ అన్నిటిని కూడా ప్రాపర్ గా చెక్ చేయడము, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ పేయింగ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనేది ఇక్కడ మనకు జనరల్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి గ్రూప్ బి పోస్ట్. ఇందులో మీకు మామూలుగా వాటికి ఉన్న ఫైల్స్, వాటికి సంబంధించిన ప్రజెంటేషన్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేయడం మేజర్ వర్క్. ప్రివెంటింగ్ ఫోర్జరీ అండ్ మనీ లాండరింగ్ ఇష్యూస్ ని చూసుకోవడము, అదేవిధంగా విజిట్ బ్యాంక్స్ ఫర్ ఎంక్వైరీస్, విజిట్ కోర్ట్స్ అండ్ హెల్ప్ లాయర్స్ ప్రజెంట్ కేసెస్ లో ఉన్నటువంటి వాటిని ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేయడం. ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ మెయిన్ వర్క్ వాటికి ఉన్న ఫైల్స్, వాటికి సంబంధించిన ప్రజెంటేషన్స్ తయారు చేయడము, వాటికి మనీ లాండరింగ్ కానీ ఫోర్జరీ కేసెస్ అన్నిటిని టేకప్ చేయడము ఈ పర్టికులర్ పోస్ట్ లో మేజర్ వర్క్ ఉంటుంది. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ లో ఉండే పోస్టు, అది గ్రూప్ బి లెవెల్లో ఉన్నప్పుడు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ ఎంక్వైరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ యాజ్ ద స్టేట్ పబ్లిక్ విత్ మోర్ పవర్స్. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే సిబిఐ లో ఉంటారో వాళ్ళన్నింటినీ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్, ఈ వర్క్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత ఇన్స్పెక్టర్ సిబి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి గ్రూప్ బి లెవెల్ పోస్ట్. ఇందులో ఇక్కడ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చర్స్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఓపియం అండ్ కండక్టింగ్ పీరియాడిక్ చెక్స్ ఇన్ కంపెనీస్, ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వర్క్స్ ఏమైతే ఉంటాయో వాటిని కూడా టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జేఎస్ఓ అంటాం, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దీంట్లో కంప్లీట్ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి గ్రూప్ బి పోస్ట్ ఉంటుంది. టు అసిస్ట్ ది స్టాటిస్టికల్ ఆఫీసర్ కి మీకు కావాల్సిన అసిస్టెంట్ చేయాల్సి ఉంటుంది. మేజర్ గా డేటా ఎంట్రీ కాబట్టి వాటన్నిటిని ప్రాపర్ గా టాబ్యులేషన్ చేయడము, డేటా ఎంట్రీ చేయడము, డాక్యుమెంట్స్ ఫైల్ చేయడం, ఇవన్నీ కూడా ఇందులో మేజర్ వర్క్స్ ఉంటుంది. తర్వాత స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, ఇది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రూప్ బికి సంబంధించింది. ప్రిపేరింగ్ సర్వే రిపోర్ట్స్, ఎడిటింగ్ అండ్ కంపైలింగ్ ఎగ్జిస్టింగ్ డేటా, డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ డెస్క్ టైప్ కైండ్ ఆఫ్ జాబ్. ఇవన్నీ కూడా ప్రాపర్ గా రిపోర్ట్స్ అన్ని మెయింటైన్ చేయడము ఈ పర్టికులర్ పోస్ట్ లో ఉండే వర్క్. తర్వాత ఆడిటర్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ లో ఆడిటర్ పోస్టులు అయితే ఉంటాయి. ఇది గ్రూప్ సి కి సంబంధించింది. ప్రాపర్ గా వీళ్ళ యొక్కటి మేజర్ గా ఏంటంటే ఆడిటింగ్ అనేది చేస్తూ ఉంటుంది. అది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది స్టేట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా ఆడిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ వర్క్ మీ ఆల్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ లో గ్రూప్ సి క్యాడర్ లో చేయాల్సి ఉంటుంది. హ్యాండ్లింగ్ జనరల్ గా అకౌంట్స్, సాలరీస్, అలవెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రతి ఒక్క మినిస్ట్రీలో వీళ్ళు చేయాల్సిన మేజర్ ఫండమెంటల్ వర్క్స్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ వచ్చేసి ఆల్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లో గ్రూప్ సి కేంటైన్ లో వీళ్ళందరూ కూడా ఫైల్స్ మెయింటైన్ చేయడము, అదేవిధంగా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన ఫైల్స్ అని కూడా మెయింటైన్ చేయడము, డ్రాఫ్టింగ్, ఆర్టీఐ రిప్లేస్, ఎవరైతే మనకు ఆర్టీఐ ఫైల్ చేస్తారో ఆర్టీఐ రిప్లేస్ మెయింటైన్ చేయడం కానీ వాటికి సంబంధించిన డేటా మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా మేజర్ గా వీళ్ళ వర్క్స్ అయితే ఉంటాయి. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్, ఇది గ్రూప్ సి లో వాటికి సంబంధించిన మోడిఫికేషన్స్ కానీ వెరిఫై అండ్ ట్యాక్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆర్ బిజినెస్ పర్సన్స్ యొక్క వాళ్ళ యొక్క ట్యాక్స్ ని అబ్జర్వ్ చేసి వాళ్ళంటి ప్రాపర్ గా చెక్ చేసి వెరిఫై చేయడం వీళ్ళ పని ఉంటుంది. తర్వాత యూడిసి, అప్పర్ డివిజనల్ కలెక్టర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో గ్రూప్ సి లెవెల్లో ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఫైల్స్ మెయింటైన్ చేయడము, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, అకౌంట్స్, డ్రాఫ్టింగ్, కంపైలింగ్ రిపోర్ట్స్ ఫైల్ చేయడము, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళ జనరల్ వర్క్ అయితే ఉంటుంది. ఇవి ఇక్కడ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బేసిక్ వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. మోస్ట్ వర్క్స్ అన్ని కూడా డెస్క్ జాబ్స్ ఉంటాయి, కొన్ని మనకు ఏదైతే ఫీల్డ్ జాబ్స్ ఉంటాయో కొన్ని ఉంటాయి, బట్ మోస్ట్లీ అన్ని ఇక్కడ డెస్క్ జాబ్స్ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలనేది ఒక ఐడియా కోసం ఇది పెట్టారు. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూసుకోవచ్చు. బట్ నేను ఒకసారి మళ్ళీ దీని మీద ప్రాపర్ గా వీడియో చేస్తాను మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు. ఇవి పోస్ట్ ప్రిఫరెన్సెస్, మనము మేల్ అయితే ఏం పెట్టుకోవాలి, ఫీమేల్ అయితే ఏం పెట్టుకోవాలని ఇక్కడ నంబరింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆర్డర్ లో మీరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా పోస్టులు, డిఫరెంట్ పోస్టులు మనకి ఏదైతే సిజిఎల్ నుంచి రిక్రూట్మెంట్ జరుగుతాయో ఇవన్నీ కూడా కామన్ గా ఉండే పోస్టులు. ఈ పోస్టుల యొక్క ప్రిఫరెన్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇవి ఇక్కడ వరకు పోస్టులు. తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే ఇందులో వచ్చే ఫండమెంటల్ పే స్కేల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 7th సిపిసి ప్రకారం ఇన్ హ్యాండ్ సాలరీ ఏ విధంగా వస్తుందో ఒకసారి ఇక్కడ చూడండి. ఇందులో పే లెవెల్ 8 అయితే మినిమం మనకు 47,000 నుంచి 1,50,000 వరకు చూసుకున్న, మనకు పే లెవెల్ 7 వాళ్ళకైతే 44,000 నుంచి 1,42,000 మధ్యలో తీసుకుంటా. ఈ విధంగా పే లెవెల్ ప్రకారం మనకు మినిమం తీసుకున్న 25 నుంచి 81,000 మనకున్న పోస్ట్ ప్రకారం ఆ పోస్ట్ యొక్క పే లెవెల్ ఏదైతే ఉంటుందో 7th సిపిసి ప్రకారం మీకు సాలరీస్ అయితే మినిమం 25,000 నుంచి 1,50,000 వరకు మధ్యలో ఈ సాలరీస్ అయితే ఉంటాయి. మీకు ప్రతి దాంట్లో కూడా అలవెన్సెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలవెన్సెస్ అన్ని కలిపి మీకు మంచి మనకు సాలరీ అనేది బేసిక్ తీసుకున్న 60-70,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్ఎస్సి లో ఉండే పోస్టులకు సంబంధించి. ఇవి మనకు డిఫరెంట్ సిటీస్ ని బేస్ చేసుకొని సాలరీస్ అనేది బేసిక్ గా వేరీ అవుతా ఉంటాయి. ఆ ఇన్ హ్యాండ్ సాలరీస్ ఏ విధంగా ఉంటాయి చూడండి. పే లెవెల్ 4 లో మీరు మినిమం తీసుకున్న మీకు ఇన్ హ్యాండ్ సాలరీ 46-48,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ మీకు వెళ్తే అరౌండ్ 1 lakh వరకు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది పోస్టులను బట్టి. క్లియర్? ఆ పోస్టులకు సంబంధించిన సాలరీస్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ సాలరీస్ ఒకవేళ మీరు గ్రూప్ ఏ పోస్ట్ అయితే సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా గ్రూప్ బి పోస్టులు అయితే సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, గ్రూప్ సి పోస్ట్ అయితే సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి. మినిమము ఇక్కడ అప్ టు 81,000 వరకు, ఇక్కడ అప్ టు 1,12,000 వరకు, ఇక్కడ 1,77,000 వరకు వేరీ అవుతా ఉంటాయి. బేసిక్ సాలరీ నుంచి మీరు చూసుకోవచ్చు. క్లియర్?
వీటికి సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి సాలరీస్ ఏ విధంగా ఉన్నాయో మనం ఇండివిజువల్ గా పెట్టాము. ఇండివిజువల్ గా మీరు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒకసారి చూసుకుంటా అంటే ఏ పోస్ట్ లో సాలరీస్ ఏ విధంగా ఉన్నాయో మీరు ఒక్కసారి ఇక్కడ గమనించవచ్చు. ఇది పే లెవెల్ 8 ఏ పోస్టులు ఉన్నాయి పే లెవెల్ 8 లో. పే లెవెల్ 8 లో ఎంత సాలరీ వస్తుంది మీరు ఇక్కడ గమనించవచ్చు. పే లెవెల్ 8 వాళ్ళకి ఈ సాలరీస్ ఉన్నాయి, పే లెవెల్ 4 వాళ్ళకి ఆ సాలరీస్ ఉన్నాయి. అలా పే లెవెల్ 8 వాళ్ళు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అండ్ పే లెవెల్ 7 లో వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇవి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో. ఇవన్నీ కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ పోస్టులు అన్ని కూడా ఇందులో ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోస్టులు. పే లెవెల్ 6 లో ఉన్న పోస్టులు ఇక్కడ చూడండి. అన్ని అసిస్టెంట్ కైండ్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇవన్నీ ఉన్నాయి. పే లెవెల్ 5 లో ఉన్న ఆడిటర్ పోస్టులు ఉన్నాయి, అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. పే లెవెల్ 4 లో లాస్ట్ మీకు ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, అప్పర్ డివిజనల్ కలుగు, సీనియర్ డివిజనల్ కలుగు, ఇవన్నీ ఈ డిపార్ట్మెంట్స్. వీటిలో వచ్చే బేసిక్ ఫండమెంటల్ పే స్కేల్స్ ఈ విధంగా ఉంటాయి. దీని ప్రకారం మీకు సాలరీస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రాపర్ గా మీరు అబ్జర్వ్ చేసి చూసుకోవచ్చు. తర్వాత వీటిలో ఉండే కామన్ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే వెరీ ఫ్రీక్వెంట్ గా ప్రతి పోస్ట్ లో కూడా మీకు ప్రమోషన్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి మీరు ఏఎస్ఓగా జాయిన్ అయితే మీకుండే ప్రమోషన్స్ చూడండి. జనరల్ గా ఏఎస్ఓ విల్ గెట్ అ ప్రమోషన్ 5 to 7 years త్రూ అన్ ఇంటర్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ విచ్ ఇస్ హెల్డ్ బై ద యూపీఎస్సీ బోర్డ్. ఆ ఇంటర్నల్ గా జరిగే ఎగ్జామ్స్ జనరల్ గా 5 years to 7 years మధ్యలో ఆ యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ ద్వారా మీకు డైరెక్ట్ ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. లేదు అని అంటే జనరల్ గా 10 to 12 years టైం పడుతుంది అందులో మీకు ప్రమోషన్ రావాలంటే. అక్కడ మీకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి సెక్షన్ ఆఫీసర్ లాగా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లాగా వెళ్తే మీకు జనరల్ గా 6 to 10 years ప్రమోషన్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఏఏఓ నుంచి మీకు ఆడిట్ ఆఫీసర్ లాగా ప్రమోషన్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మీకు ప్రమోషన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ లాగా, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ లాగా, కమిషనర్ వరకు కూడా మీకు ప్రమోషన్స్ అయితే స్టెప్ బై స్టెప్ లెవెల్ వైజ్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా ద ఫస్ట్ ప్రమోషన్ విల్ బి వైల్డ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 8 years లో మీకు ఆ పర్టికులర్ ప్రమోషన్స్ అనేది 1 by 1 రావడం జరుగుతుంది. తర్వాత ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ దాంట్లో మీకు ప్రాపర్ గా ప్రమోషన్ అప్రైజర్ నుంచి మీకు అసిస్టెంట్ కమిషనర్, తర్వాత డిప్యూటీ కమిషనర్, తర్వాత కమిషనర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డిపెండ్స్ మనము ఉన్నదాని ప్రకారం. తర్వాత మీకు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ లో ప్రమోషన్స్ అనేది చాలా తక్కువ, అది కూడా చాలా స్లోగా. సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ లో మీకు ఫస్ట్ ప్రమోషన్ ఆఫ్టర్ 3 years వస్తుంది. తర్వాత సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, దాని తర్వాత మీకు సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ లాగా, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా డిఫరెంట్ లెవెల్స్ లో ప్రమోషన్స్ కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఇందులో కూడా ప్రీవియస్ గా ఉన్నట్టుగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో కూడా. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ లాగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐలో మీరు వెళ్తే ఇన్స్పెక్టర్ నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ అండ్ సీనియర్ సూపరింటెండెంట్ లాగా డిఫరెంట్ లెవెల్స్ లో ప్రమోషన్స్ అయితే ఉంటాయి. మినిమం 5 years అయితే టైం పడుతుంది. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ లాగా మీరు జాయిన్ అయితే ఆఫ్టర్ 3 years మీకు సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ నుంచి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, తర్వాత సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్, ఇలా డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, ఈ విధంగా మీకు ప్రమోషన్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎన్ఐఏలో సబ్ ఇన్స్పెక్టర్ లాగా జాయిన్ అయితే మీకు 5 years ఆఫ్ ద ప్రమోషన్ అనేది ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ కమిషనర్, తర్వాత సూపరింటెండెంట్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నుంచి ఫస్ట్ ప్రమోషన్ 5 years తర్వాత అసిస్టెంట్ లాగా, సెక్షన్ ఆఫీసర్ లాగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లోయర్ డివిజనల్ క్లర్క్ ఆర్ జూనియర్ అసిస్టెంట్, సెక్రటరీ అసిస్టెంట్ లాగా జాయిన్ అయితే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు ప్రాపర్ గా మీరు చేసుకుంటే తర్వాత మీకు యూడీసీ నుంచి డివిజనల్ క్లర్క్ వరకు, సెక్షన్ ఆఫీసర్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టింగ్ వస్తే మీకు ఆఫ్టర్ 5 years సూపర్వైజర్, లోయర్ సెక్షనల్ గ్రేడ్ నుంచి సీనియర్ సెక్షనల్ వరకు, హయ్యర్ సెక్షనల్ గ్రేడ్ 2 నుండి చీఫ్ సూపర్వైజర్ నుంచి హయ్యర్ సెక్షన్ గ్రేడ్ 3 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగా మీరు ఎంటర్ అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి నుంచి డేటా ఎంట్రీ గ్రేడ్ సి, గ్రేడ్ ఎఫ్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవి ప్రాపర్ గా ఎస్ఎస్సి సిజిఎల్
ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బేసిక్ గా మినిమం ఐడియా ఉండాల్సిన పాయింట్స్. ఇవే కాకుండా నోటిఫికేషన్ వచ్చేలోపే సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం మళ్ళీ ఒకసారి నేను ప్రాపర్ వీడియో చేస్తాను. దాంతోపాటు మీకు నోటిఫికేషన్ వచ్చినాక కూడా ప్రాపర్గా ఏ పోస్టులను పెట్టుకోవాలి, ప్రిఫరెన్స్ ఎలా చేసుకోవాలనే డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ సీజీఎల్ ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే మన రేస్ ఫర్ జాబ్ యాప్ లో మీకు కంప్లీట్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఫైనల్ సెలెక్షన్ బ్యాచ్ అయితే ఉంది. ఇందులో మీకు కంప్లీట్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ మనం అప్డేట్ చేస్తాం, డైలీ సబ్జెక్ట్ వైజ్ అసైన్మెంట్స్ ఉంటాయి, మీకు A to Z కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ అన్ని ఇందులో మనం కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఇమీడియట్ గా ఈ నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మీకు రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ కోర్సును మీరు ఇమీడియట్ గా ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఇమీడియట్ గా ఎన్రోల్ చేసుకుంటే మీకు 10% డిస్కౌంట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో దీంతో పాటు మనకు రెగ్యులర్ గా ఈ బ్యాచే కాకుండా మీరు ఓన్లీ బుక్స్ కావాలన్నా ప్రింటెడ్ బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర, ఈ బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఇందులో టోటల్ 15 పైన బుక్స్ మీకు ప్రింటెడ్ బుక్స్ బుక్ చేసుకుంటే మీ ఇంటికే వస్తాయి. ఈ బుక్స్ అయితే మీకు యాప్ లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మీకు ఇంకేమైనా ఫర్దర్ గా కోర్సెస్ కావాలన్నా రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు చెక్ చేయండి. ఏ డౌట్ ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు గైడెన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. రైట్ గైస్, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.